భక్తి ఉద్యమకారుడిగా, సామాజిక సంస్కర్తగా, సమతా ఉద్యమకారునిగా, ప్రజాకవిగా సంత్ కబీర్ దాస్ పేరు పొందాడు. కాశీ కేంద్రంగా క్రీస్తు శకం 1455-1518 మధ్య వారు జ్యేష్ఠ పౌర్ణమి నాడు జన్మించారు. ఈ సంవత్సరం ఆయన జయంతిని జూన్ 11న జరుపుకుంటున్నాం. వారి జీవనకాలం విదేశీ ముస్లిం పాలకుల దౌర్జన్యం తీవ్రంగా ఉన్న సమయం. సమాజంలో దురాచారాలకు కొదువలేదు. విదేశీ పాలకుల దుర్మార్గం ముందు సమాజం నిలబడలేని నిస్సహాయ స్థితిలో ఆ కాలంలో దేశం నలుమూలలా భక్తి ఉద్యమం ఉద్భవించింది. ఆ రోజుల్లో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా భక్తి ఉద్యమాన్ని అందివ్వడంతో పాటు ఆడంబరాలు, మూఢాచారాలు, పటాటోపాలకు దూరంగా సంస్కరణలను, సామాజిక సమతా ఫలాలను అందించిన మహాకవి సంత్ కబీర్ దాస్. ఈయనపై ముస్లిం, హిందూ సమాజాల రెండింటి ప్రభావం ఉంది. కబీర్ పెద్ద చదువులకు నోచుకోలేదు. చిన్ననాటి నుండే ఆయనలో ఆధ్యాత్మిక పిపాస పెంపొందింది. తెల్లవారుజామునే చీకట్లో గంగా స్నానం చేసి వస్తున్న రామానందుని కాళ్లకు మెట్ల మధ్య కబీర్ దాస్ దేహం తగిలింది. రామరామ రామానందుని నోట నుండి వెలువడ్డ వాక్యాలే కబీర్ దాస్కు మంత్రోపదేశమైంది. కబీర్ ఆనాటి హిందూ, ముస్లిం, సిక్ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాడు. ఎప్పుడూ సంపాదన కోసం తాపత్రయపడలేదు. కులము, మతము, హోదా, పాండిత్యాలకు అతీతంగా అందరికీ అందుబాటులోకి భగవంతుణ్ణి తీసుకురావడం కబీర్ దాస్ ప్రధాన జీవన లక్ష్యం. ఆడంబరాలు, పూజా పద్ధతులు, పాండిత్యాలు వంటి వాటికి దూరంగా భక్తి భావంతో భగవంతునికి సమర్పించుకోవడం ఏకైక మార్గంగా కబీర్ దాస్ జీవించాడు. పురాణ పురుషులైన హనుమంతుడు, వశిష్ఠుడు, చారిత్రక పురుషులైన గోరఖ్నాథ్, మగ్డూమ్ జహారియా వంటి మహాపురుషుల దర్శనం పొంది వారితో ఆధ్యాత్మిక చర్చలు చేసినవాడు. కబీర్ దాస్ మానవతావాది, అహింసావాది, సామాజిక సంస్కర్త, నిరాడంబర జీవనం, అత్యంత పరిమిత కోరికలు, అపరిగ్రహత, భగవత్ సమర్పిత జీవనం ఇలా అనేక విశేషాలు వారి జీవనంలో దర్శనమిస్తాయి. కబీర్ దాస్ రచించిన 225 గీతాలు, 250 సఖిలు సిక్కుల పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథ సాహెబ్లో చేర్చబడ్డాయి. కబీర్ దాస్ రచించిన అన్ని రచనలు కలిపి బీజక్ అనే గ్రంథరూపంగా సంకలనం అయ్యాయి. కబీర్ గ్రంథావళి, కబీర్ వచనావళి పేరుతో 1930లో గ్రంథాలుగా వెలువడ్డాయి. కబీర్ దాస్ చెప్పిన ఎంపిక చేసిన 100 గేయాలను రవీంద్రుడు అనువాదం చేశారు. కబీర్ దాస్ సాహిత్యం విదేశీ భాషల్లో సైతం అనువాదమైంది. నేడు విశేషంగా ఉత్తర భారతంలో కబీర్ పందాకు చెందిన ప్రజలు అనేక చోట్ల ఉన్నారు. కబీర్ దేవాలయాలు దర్శనమిస్తాయి. డాక్టర్ అంబేద్కర్ తండ్రి ఇంట్లో కబీర్ పందాకు చెందిన భజనలు, చర్చలు రోజూ జరుగుతుండేవి. భీమ్రావ్ మనస్సుపై సంస్కర్తగా కబీర్ ఆలోచన ప్రవాహం తండ్రి ద్వారా సంక్రమించింది. కబీర్ దాస్ దోహాలు మానవతావాదాన్ని, సమాజంలో సామరస్యం, సోదర భావాన్ని ప్రతిబింబిస్తాయి. అవి నేటికి ప్రసంగికాలే. సాధువుల కులం అడగవద్దు, వారి నుండి జ్ఞానాన్ని పొందండి. కత్తికి గల పదును ముఖ్యం, వరముఖ్యం కాదు. కులము, మతము, తెగ లాంటి వివక్షకు తావులేని భగవంతునికి చెందినవారం మేము. శరీరాలు వేరైనా ఒకే ప్రపంచంలో కలిసిపోతాం. ఆ రోజుల్లో ఆధ్యాత్మిక సాధకులు తమ సాధనకు మహిళలను నరకానికి మార్గంగా భావించేవారు. కానీ సంత్ కబీర్ మహిళలను సంతానాన్ని అందించే, రత్నాల వంటి సాధువులను అందించే మాతృమూర్తులుగా పేర్కొన్నారు. కబీర్ దాస్ రచనలు, కవితలు పరమాత్మ గొప్పతనాన్ని, ఏకత్వాన్ని వివరిస్తాయి. మనకు నిత్య ప్రేరకాలు.